సో సింగర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎప్పుడు ఇన్స్పిరేషన్ మీకు అయ్యింది నేను సింగర్ అవ్వాలని? ఎక్కడ ఆ ఇన్స్పిరేషన్ పడింది? సో ఎలా స్టార్ట్ అయింది యాజ్ ఎ సింగర్ లైఫ్? మీ సింగర్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారు రేడియో ఆర్టిస్ట్ అండి, వైజాగ్లో పాడేవారు. అమ్మ కూడా పాడతారు లైట్ మ్యూజిక్. చిన్నప్పటి నుంచి నాకు లైట్ మ్యూజిక్ కూడా వచ్చి, కానీ ఇక్కడెక్కడ యూజ్ అవ్వలేదు. మనం డెఫినెట్గా సినిమా పాటలు అవి ఎక్కువ వింటాం కదా. అవును. సో అలా సినిమాల్లో కొన్ని అలా స్టార్ట్ చేశాను. కొంత మ్యూజిక్ నేర్చుకుంటూ జాబ్కి వెళ్తూ, తర్వాత మళ్ళీ జాబ్ నాకు నచ్చలేదు, నేను మానేశాను. ఎందుకు నచ్చలేదండి జాబ్? కానీ నా క్లాసెస్కి ఇబ్బంది అయిపోయేది, జాబ్ వల్ల క్లాసెస్ ఇబ్బంది అయిపోయేది. లైట్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళేదాన్ని, క్లాసికల్కి వెళ్ళేదాన్ని. అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను, మధ్యలో మానేశాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను, కానీ నాకు జాబ్ చాలా ఇబ్బంది పెట్టిందని జాబ్నే మానేశాను. సూపర్ అండి. మ్యూజిక్ కోసం జాబ్ మానేశారు మొత్తాన్ని. మ్యూజిక్ కోసం అంటే ఇంకొక రెండు కూడా ఉన్నాయి, బట్ ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. మెయిన్ రీజన్ అయితే ఇదే, మ్యూజిక్. సో ఎంత ఇష్టం ఉండాలి మ్యూజిక్ పైన. కళలు అనేటివి ఊరికే మనకి రావు. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మానేసిన తర్వాత నేర్చుకోలేదు. అయ్యో. కాన్సర్ట్స్, ఈవెంట్స్ మొదలైపోయినాయి. ఇంకా అంటే కొంచెం నేర్చుకోవడం జరిగిందండి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. సో ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని ఫినిష్ చేయలేకపోయారు. ఫినిష్ అయితే చేయలేదు, కానీ నేర్చుకున్న దాంతో గెట్ ఆన్ అయిపోతున్నా. సో నేర్చుకున్న దాంతో మీరు మీ సెల్ఫ్ ప్రాక్టీస్తో ముందుకెళ్ళారు అయితే. అంటే చాలా ఈవెంట్స్ చేశాను, మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది పిలిచి పాడించినవి ట్రాక్స్ పాడాను, ఆర్ఆర్లు, చాలా స్టూడియోస్కి వెళ్ళాను. తర్వాత ఇప్పుడు బ్యాండ్ స్టైల్ వచ్చింది కదా. సో బ్యాండ్ స్టార్ట్ చేయడం, ఇంకెన్నో ఈవెంట్స్, 400-500 ఈవెంట్స్ చేయడం, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేయడం, నేనే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, అలా అయిపోయింది. చాలా చేసేసారు అయితే మీరు. సో ఇప్పుడు అరేరే ఈ ఆల్బమ్ సాంగ్ ఏదైతే పాడారో మీరు, సో ఎందుకు ఆల్బమ్ సాంగ్ చేయాలనుకున్నారు? ఎందుకు ఈ ప్యాటర్న్లో స్టార్ట్ చేశారు? రీజన్ ఏమైనా ఉందో దీని వెనుక? యాక్చువల్లీ ఇది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్లో నేను చాలా ఫిల్మ్స్ కూడా చేయడం జరిగింది. అంటే 2017-18 నుంచి స్టార్ట్ చేసాం అనమాట నా జర్నీ. అంటే ప్యారలల్గా అనుకోకుండా ఒక 1-2 ఫిల్మ్స్ చూసి వాళ్ళు బాగుందని అలా చేసుకుంటూ వస్తూ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్లో నేను ఒక హీరోయిన్ లాగా, మా మ్యూజిక్ డైరెక్టర్ నా ఫ్రెండ్సే, డైరెక్టర్ నా ఫ్రెండ్సే, మేము అందరం ఒక కూర్చుని అలాగా మాకు స్టోరీ నెరేట్ చేశారు, అంతా బాగుంది. తర్వాత ఒక సాంగ్ ఉందని మేల్ వర్షన్ విన్నాను నేను. ఇది మేల్ వర్షన్ విన్నాను, చాలా బాగుంది. కొంచెం షూట్ కూడా జరిగింది, 25% షూట్ అయిన తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్కి కొంచెం ప్రొడ్యూసర్స్ అటు ఇటు అయింది. అది పక్కన పెడితే సాంగ్ ఎందుకు, నేను కూడా ఫీమేల్ వర్షన్ పాడతానని సరదాగా మేము పాడింది, అది చాలా బాగా వచ్చింది. దాన్ని మళ్ళీ మంచిగా చేసుకున్నాం. ఇది ఎందుకు వదలాలి, నేను ఒకసారి అందాక ఆ ఫిలిం ఎప్పుడవుతుందో ఆ తర్వాత ఈ సాంగ్ని మనం ముందుకు తీసుకెళ్దామని ప్రపోజల్ పెడితే డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ చాలా సపోర్ట్ చేశారు. తర్వాత డిఓపి గారితో పిలిపించి ఇలా చేద్దాం అనుకుంటున్నామని, కొరియోగ్రాఫర్ని అందరినీ, ఎడిటర్ని అందరితో మాట్లాడి ఓకే అని ఒక 1 day హీ సెడ్ థమ్ సింబల్ అండ్